ప్రైజ్లాడండి అందరికీ. నా పేరు రామకృష్ణ. నేను ఇక్కడ వాలంటరీగా చేస్తున్నాను. నా జాబ్ ఏంటంటే వాలంటరీ జాబ్. ఇక్కడ వాష్రూములు, బాత్రూములు, యూరినల్స్ అన్నీ క్లీన్ చేస్తానమాట. సాటర్డే ఈవినింగ్ వచ్చి అంటే నాకు టైం ఉంది అనమాట. సో వచ్చి చేస్తాను. ఏం చదువుకున్నావు? MBA సేఫ్టీ మేనేజ్మెంట్, ఫైర్ ఇంజనీరింగ్ సేఫ్టీ మేనేజ్మెంట్. అలా చదువుకున్నవాడు వచ్చి వాష్రూమ్లో క్లీన్ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, తగ్గించుకున్నా చెప్పు. నేను బేసిక్గా చాలా బలహీనుణ్ణి, నేను చాలా పిరిగివాడిని, నేను ఎంత అంటే దరిద్రం కూడా అలాంటిది. కానీ ఎప్పుడైతే నా ఆత్మీయ తండ్రి నన్ను అనాయింటింగ్ చేసిన తర్వాత, నన్ను బలపరిచిన తర్వాత నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో పరిచర్య అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కానీ ఈ పరిచర్య ద్వారా వచ్చిన ఫలితాలు నేను ఈ బాబుకి ఫస్ట్ ఈమె కడుపులో కన్సీవ్ అవగానే 3 monthsకు మాకు యాక్సిడెంట్ జరిగింది. అందరు అన్నారు అయిపోయింది, ఈమె ఏడుస్తూ ఉంది, 1 నెల పాటు ఏడిచింది, అయిపోయింది నా కడుపులో మొత్తం అబార్షన్ చేసుకోవాలి అయిపోయిందంటే, నువ్వేం భయపడక అయ్యగారు అభిషేకించారు అన్నట్టు ఉంది. 1 month తర్వాత వెళ్ళి చూస్తే బేబీ నార్మల్ ఉంది, బాగుంది, హ్యాపీ. మళ్ళీ రెండోసారి స్కానింగ్ చేశారు, కిడ్నీ బాగాలేదని చెప్పారు. నువ్వేం భయపడక అయ్యగారు అభిషేకించారు కదా, నువ్వు టెన్షన్ పడకని చెప్పారు. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే కిడ్నీ నార్మల్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ స్కానింగ్లో చేస్తే హార్ట్ బాగాలేదు, తీసేయాలి, అయిపోయింది అన్నారు. నువ్వు భయపడకు, వెయిట్ చేయి, అయ్యగారు అనాయింటింగ్ చేశారు, వెయిట్ చేయని చెప్పారు. సేమ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి స్కానింగ్ చేసిన తర్వాత చూస్తే హార్ట్ చాలా బాగుంది, ప్రాబ్లం లేదు, బేబీ హెల్తీగా ఉంది అన్నారు. సో నా ధైర్యం ఏంటంటే నా ఆత్మ తండ్రి అనాయింటింగ్ చేశాడు, ఆయన ప్రార్థన కాపుదల ఎల్లప్పుడూ నాకు, నా బిడ్డల ఫ్యామిలీకి తోడుగా ఉన్నాయి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య చేస్తే ఎంత దీవెనో ఇంకా చాలా ఉన్నాయి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. రైట్, గాడ్ బ్లెస్ యు.